పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపులతో పని ఏమిటని పలువురు కాపు సంక్షేమ సంఘం నాయకులు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ముద్రగడకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి ఆయన వ్యవహార శైలిని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోకాడ రాంబాబు మాట్లాడుతూ మరోసారి కాపుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గతంలో కూడా రాజకీయ రిజర్వేషన్లు వద్దు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు చాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర 5,000 మందితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అన్ని రకాలుగాను ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఉన్నటువంటి పద్మనాభరెడ్డి గారు మనకు పవన్ కళ్యాణ్ గారికి ఒప్పోసి పెట్టడం జరిగింది. స్పెషల్ స్టేటస్ అడగండి, తర్వాత కాపు రిజర్వేషన్లు పట్టించుకోండి అని. మరి పద్మనాభరెడ్డి గారు మేము అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అన్నప్పుడు మీరు ఎందుకని ఉద్యమం చేయలేదు? మరి కరెంటు బిల్లు మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ కాలిందని నిరాహార తెచ్చేసిన మీరు ప్రజలందరూ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయినప్పుడు మీరు ఎందుకని ఉద్యమం చేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాసంతో తప్పిస్తే మీరు చేసే కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్ గా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ చేయన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టి మీ అమ్మాయి చెప్పినట్టుగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.